హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద ఎంఎస్పి ఆన్ జూట్. సో జూట్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచింది. మీ అందరికీ తెలుసు, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇండియాలో 22 క్రాప్స్కి ఇస్తారు. సో ఇందులో రైస్, వీట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నదాన్ని యాక్చువల్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఫైనలైజ్ చేస్తుంది. బట్ దీన్ని రికమెండ్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్ మాత్రం సిఏసిపి, అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ఇది కేవలం రికమెండేషన్ మాత్రమే ఇస్తుంది. ఫైనల్ డెసిషన్ తీసుకునే వాళ్ళు మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు అదే క్యాబినెట్ కమిటీ తీసుకొని సెంటర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ రా జూట్, అంటే జనుపునార అని అంటాం కదా, దీనికి సంబంధించి 315 రూపీస్ని పెంచి క్వింటాల్కి 5,650 రూపాయలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ ఇండియాలో. అలాగే ఈ హైక్ కారణంగా గవర్నమెంట్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్తో పోల్చుకున్న మనము 66.8% రిటర్న్ వస్తుంది ఫార్మర్కి అని చెప్తున్నారు. బట్ విచ్ ఈస్ నాట్ ఈవెన్ అగైన్ 100%. సో ఈ మూవ్ కారణంగా రేపొద్దున జూట్ కల్టివేషన్ అనేటటువంటిది పెరుగుతుందని చెప్తున్నారు. బట్ మీరు ఒక విషయాన్ని కనుక చూస్తే, ఈ మధ్యకాలంలో ఈ ఫైబర్స్ ఇవన్నీ వచ్చడం వల్ల, ప్లాస్టిక్ ఇవన్నీ రావడం వల్ల ఈ జూట్ అనేటటువంటిది బాగా తగ్గిపోయింది. జూట్ బ్యాగ్స్ ఎస్పెషల్లీ మనము గోన్ సంచులు అని అంటాం, గోతాలని అంటారు తెలుగులో, ఇవి బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఎక్కువ వాడుతున్నారు. బట్ ఇవి ఎక్కువ కాలం ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం వీటికి చాలా ఆర్గానిక్గా తయారైనటువంటి బ్యాగ్స్. ఇది 90% ఆఫ్ ద ప్రొడక్షన్ మనకి బెంగాల్ ప్రాంతంలోనే జరుగుతుంది. సో ఈ జూట్కి ఇప్పుడు మంచి ఫెయిర్ కంపెన్సేషన్ టు ఫార్మర్స్ ఇచ్చేటటువంటి విధంగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటి దాన్ని పెంచారు. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ ట్రెండ్ కనుక మీరు ఒకసారి చూస్తే 2014 నుంచి 2025-26 మధ్యలో ఎస్పెషల్లీ జూట్కి సంబంధించి 2.35 టైమ్స్, అంటే దాదాపుగా 2014-15 నుంచి కూడా మనకి 2.35 రెట్లు ఈ యొక్క ఎంఎస్పి అనేటటువంటిది పెరిగింది. సో ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ స్టడీ ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంఎస్పి ఆఫ్ ద జూట్. సో గవర్నమెంట్ కన్సిస్టెంట్గా ఈ జూట్ ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తుంది స్టడీ ప్రైస్ ఇంక్రీజ్తో. బట్ అయినప్పటికీ కూడా ఈ సింథటిక్ ఫైబర్స్ లాంటి మెటీరియల్స్ తాలూకా కాంపిటీషన్ వల్ల ఈ జూట్కి కొంచెం ఆదరణ అనేటటువంటి తగ్గుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఓన్లీ ఎంఎస్పి, గవర్నమెంట్ చేయాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే జూట్ని బాగా ప్రమోట్ చేయాలి. ఒకప్పుడు గోతాలు చాలా అద్భుతంగా ఈ దేశంలో వరి పండించిన ప్రతి చోట గోతాల్లోకి ఎత్తేవాళ్ళు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా కాకుండా ముందు దీన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఎవరైతే జూట్ బ్యాగ్స్ని వాడతారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటి కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తే తప్ప మనం జూట్ ఇండస్ట్రీని పెంచలేం. సో దీనికి సంబంధించి 2024-25లో పెంచినటువంటి ధరలకు గాను ఇప్పుడు 5,335 పర్ క్వింటాల్ అయింది. ఇది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే 2025-26లో ఇప్పుడు 315 రూపాయలు పెంచి ఫైనల్గా దీన్ని 5,650 రూపాయలకి తీసుకొచ్చారు. సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు ఎంకరేజ్ ద మోర్ జూట్ కల్టివేషన్ ఇన్ ఇండియా. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు 2030వ సంవత్సరానికల్లా భారతదేశం నుంచి 10,000 జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ని ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు. యు నో వాట్ ఈస్ మెంట్ బై జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఏదైనా ఒక స్పెషల్ ఐటెం ఉన్నటువంటి దానికి ఈ జిఐ ట్యాగ్స్ ఇస్తారు. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డూకి జిఐ ట్యాగ్ ఉంది. అలాగే హలీం, హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ ఉంది. బిర్యానీకి ట్రై చేశారు కానీ రాలేదు జిఐ ట్యాగ్. సో కాబట్టి ఇలా స్పెసిఫిక్ ఐటమ్స్ ఉంటాయి. మచిలీపట్నం లడ్డు, శ్రీకాళహస్తి పెయింటింగ్స్, ఇట్లా రకరకాల వాటికి జిఐ ట్యాగ్స్ ఇస్తారు. సో కరెంట్ స్టేటస్లో కనుక చూస్తే 605 జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీకు అండమాన్ నికోబార్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్కి జిఐ ట్యాగ్ ఇచ్చారని ఒక క్లాస్ కూడా చేశాను నేను. సో దీనికి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఒక దాన్ని చూస్తున్నారు. ఇదేంటంటే మొత్తం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్తో ఒక కమిటీని తీసుకొచ్చి, ఈ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చేటటువంటి విధంగా మోర్ ఎంకరేజ్మెంట్ అండ్ ప్రమోషన్ అనేది చేస్తారు. అసలు జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటంటే బేసికల్గా కొన్ని ప్రొడక్ట్స్కి స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఆరిజిన్ ఉంటుంది. అంటే ఈ ప్రొడక్ట్స్ ఆ భౌగోళిక ప్రాంతంలోనే మాత్రమే దొరుకుతాయి. ఉదాహరణకి మీరు తిరుపతి లడ్డు తీసుకున్నారనుకోండి, ఏ స్వీట్ షాప్లోకి వెళ్ళినా లడ్డు ఉంటుంది, తిరుపతి లడ్డు ఉండదు.
సో కాబట్టి తిరుపతి లడ్డు ఇట్ ఈస్ ఫేమస్ ఓన్లీ ఇన్ తిరుపతి. మచిలీపట్నం లడ్డు బందర్ లడ్డు అని అంటారు, అదో ఇట్ ఈస్ ఓన్లీ ఫేమస్ ఇన్ బందర్. శ్రీకాళహస్తి పెయింటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫేమస్ ఇన్ శ్రీకాళహస్తి. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫేమస్ అంటే దాని ఆరిజిన్ అక్కడ నుంచి వచ్చిందండి. ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది. తిరుపతి లడ్డును తిరుపతిలోనే తింటారంటే ఎక్కడైనా తింటారు. సో కాబట్టి స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఆరిజిన్ నుండి దానికి ఒక రెప్యుటేషన్ ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, దానికి ఒక క్వాలిటీ ఉండాలి. ఇలా ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఎస్ ఈ ప్రాంతం నుంచి ఇది వచ్చింది అని చెప్పిస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్నే ఆ పేరుతో ఇంకెవరు తయారు చేయకూడదు. తిరుపతి లడ్డు అనే పేరుతో ఎవ్వరూ స్వీట్ షాపులో తిరుపతి లడ్డు అని పేరు పెట్టి తిరుపతి లడ్డు కాని లడ్డూని అమ్మకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే స్పెసిఫిక్గా జాగ్రఫికల్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ తాలూకా రెప్యుటేషన్ని కాపాడినట్టు అవుతుంది. సాధారణంగా అగ్రికల్చర్ ఐటమ్స్కి ఇస్తారు, న్యాచురల్ ప్రొడక్ట్స్కి ఇస్తారు, మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్కి ఇస్తారు, చాలా వాటికి ఇవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగ్పూర్ ఆరెంజెస్, నాగ్పూర్లోనే పండుతాయి. ఇక్కడ దొరికిన ఆరెంజ్ని తెచ్చేసి నాగ్పూర్ ఆరెంజ్ అని అమ్మేయకూడదు. జాగ్రఫికల్ ఇండికేషన్ తాలూకా ట్యాగ్కి అది వ్యతిరేకం అవుతుంది. సో దీనికి సంబంధించి జనరల్గా జిఐ ట్యాగ్ అనేది లైఫ్ టైం ఏం కాదు. మీకు ఒకసారి జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అది 10 ఏళ్ళ వరకు ఉంటుంది. దాని తర్వాత రెన్యువల్ అనేటటువంటి చేసుకోవచ్చు. సో దీని రెలవెన్స్ ఏంటంటే బేసికల్గా అనాథరైజ్డ్ యూజ్ నుంచి దీని ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీకాళహస్తి పెయింటింగ్ ఉందనుకోండి. ఇప్పుడు వేరే పెయింటింగ్ గీసేసి ఇది శ్రీకాళహస్తి పెయింటింగ్ అని అమ్మేస్తున్నాడు అనుకోండి ఎవరన్నా, ఇది ఇల్లీగల్. సో ఇలాంటి వాటికే ఇప్పుడు హైదరాబాద్ హలీం ఉంది, దీనికి జిఐ ట్యాగ్ ఉంది. వేరే ఎక్కడో మనకి ఢిల్లీలో ఒక హలీం షాప్ వాడు అమ్మేస్తూ హైదరాబాద్ హలీం అని చెప్పి అమ్మేస్తున్నాడు అనుకోండి, అలా అమ్మకూడదు, లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే జిఐ ట్యాగ్ తాలూకా రెలవెన్స్. దీనివల్ల ఆ పర్టికులర్ ఐటమ్స్కి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అలాగే ఆ పర్టికులర్ ఐటెంలో ఉన్నటువంటి క్వాలిటీని కాపాడిన వాళ్ళం అవుతాము. దాని డిఫరెన్షియేషన్ కూడా తెలుస్తుంది మిగతా ఐటమ్స్ నుంచి దానికి ఉన్న డిఫరెన్స్. అలాగే దీనికి రెగ్యులేషన్కి సంబంధించి వరల్డ్లో కనుక మనం చూసుకుంటే దీని మీద చాలా ఒప్పందాలు వచ్చాయి. ముఖ్యంగా అందులో ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అనేటటువంటి ఒక కన్వెన్షన్ ఉంది. ఇది జిఐ ట్యాగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాలూకా ఇందులో కూడా మనకి ట్రిప్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో కూడా జిఐ ట్యాగ్స్ని, పేటెంట్స్ని వీటిని ప్రొటెక్ట్ చేస్తారు. భారతదేశంలో అయితే ఇది గూడ్స్ తాలూకా పేటెంట్స్ అండ్ జిఐ ట్యాగ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఒకటి ఉంది. అలాగే రిజిస్టర్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేటటువంటిది ఒకటి ఉంది, ఆర్జిఐ అనేటటువంటి సంస్థ ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. అలాగే నోడల్ ఏజెన్సీ డిపిఐఐటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలోకి వస్తుంది. సో ఇలా మనం జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు. ఆర్గనైజేషన్ పరంగా ఇది అడుగుతాడు. జిఐ ట్యాగ్స్కి సంబంధించి న్యూస్లో ఏ జిఐ ట్యాగ్స్ అయితే వస్తాయో అవి మీ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అయితే ఆ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చింది. అలాగే జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియాలో ఫస్ట్ జిఐ ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్లోనే దొరుకుతుంది ఈ టీ. మన ఇంటి పక్కన ఉన్న టీని తీసుకొచ్చి డార్జిలింగ్ టీ అని అమ్మకూడదు. అలాగే హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఉత్తరప్రదేశ్కు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ తర్వాత తమిళనాడు. అలాగే రీసెంట్గా జిఐ ట్యాగ్స్ కనుక మీరు చూస్తే బోడో నార్జీ అనేటటువంటి సెమీ ఫెర్మెంటెడ్ డిష్, అంటే పెరుగులాగా ఉంటుంది, సెమీ ఫెర్మెంటెడ్, సగం పుల్లగా సగం స్వీట్గా అలా అనమాట. అలాగే తిరంగి బర్ఫీ, ఇది కూడా ఫుడ్ ఐటమే. అలాగే రీసా టెక్స్టైల్, ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్, ఇది త్రిపురాలో. సో ఇవి ఎగ్జామ్లో మనల్ని అడుగుతాడు. ఈ మధ్యకాలంలో మీకు ఒకటి చెప్పాను, వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చింది. సో ఇలా మనకి జిఐ ట్యాగ్స్కి సంబంధించి రీసెంట్ జిఐ ట్యాగ్స్ మీద అడగడానికి అవకాశం ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ టాపిక్ టుడే, ఇండియాలో ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీని లాంచ్ చేయనున్నారు, అది కూడా బెంగళూరులో. ఈ విటోల్ ఎయిర్ ట్యాక్సీ, దాని పేరు శూన్య అనేటటువంటి ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీని లాంచ్ చేయనున్నారు. ఇక ఇలా ఉంటుంది. ఇండియా ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వర్టికల్గా ల్యాండ్ అవుతుంది, వెర్టికల్గా పైకి వెళ్తుంది. దీనివల్ల వీ కెన్ బీట్ ద ట్రాఫిక్ కంజెషన్స్. సో 20-30 కిలోమీటర్లు మీరు కారులో వెళ్ళి రావాలని అనుకుంటే ఒక గంటన్నర సమయం పడితే ఎయిర్ ట్యాక్సీలో ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఈ ఎయిర్ ట్యాక్సీని బెంగళూరుకి సంబంధించినటువంటి సర్లా ఏవియేషన్ అనేటటువంటి సంస్థ లాంచ్ చేస్తుంది. ఇది ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ట్యాక్సీ, అందుకే దాని పేరు ఈ విటోల్ అని పెట్టారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ కంజెషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఈ శూన్య అనేటటువంటి ఎయిర్ ట్యాక్సీకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే ఇది 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్కి మాత్రమే సర్వ్ చేస్తుంది. 6 ప్యాసింజర్లు ఒకేసారి ఎక్కించుకుంటుంది. 6 ప్యాసింజర్లు కలిపి 680 కిలోల వరకు ఉండొచ్చు హైయెస్ట్. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h వెళ్తుంది. సో ఫాస్టర్ అర్బన్ ట్రావెల్ 250 కిలోమీటర్స్ వెళ్ళకపోయినా 100 కిలోమీటర్లు వెళ్ళిందని అనుకుందాం. స్పీడ్ 100 km/h అని అనుకుందాం. అర్ధగంటకి ఎంత 50 కిలోమీటర్లు.
పావు గంటకి ఎంత 25 కిలోమీటర్లు, అంటే పావు గంటలో 25 కిలోమీటర్లు కవర్ చేసేయచ్చు. హ్యాపీ కదా. అది బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో పావు గంట ఈ 25 కిలోమీటర్లు వెళ్ళాలంటే పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే తెల్లవారుజామున మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోతాం, అంత దిక్కుమాలి ట్రాఫిక్ ఉంటుంది. సో ఎయిర్ ట్రావెల్ వల్ల ఖచ్చితంగా భారతదేశానికి ఎయిర్ ట్రావెల్ అయితే అవసరం. సో దీనికి సంబంధించి మనం ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్ అవ్వడం వల్ల సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్లో ఇది చాలా పెద్ద మైలేజ్ అనేటటువంటి దాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు ఏమీ రావు, కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎన్వైర్మెంట్. అలాగే లాంచ్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా బెంగళూరులో 2028కి లాంచ్ చేస్తారట. ఇది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ముంబై, ఢిల్లీ, పూణే నగరాలకి పంపిస్తామని చెప్తున్నారు. సో లెట్ us వెయిట్ ఫర్ ద శూన్య. అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్ విత్ సోనా స్పీడ్ అనేటటువంటి ఒక కంపెనీతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. దీని నుంచి మోటార్స్ అండ్ ల్యాండింగ్ గేర్ని తీసుకుంటారట. అలాగే సోనా స్పీడ్ గతంలో ఇస్రోతో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఫ్యూచర్ సర్వీసెస్ ఫ్రీ ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ని కూడా లాంచ్ చేస్తారట. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ కేవలం ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ప్రెస్టీజియస్ జాబ్స్కే ఉన్నాయి. అది కూడా హెలికాప్టర్లో తీసుకెళ్తారు. హెలికాప్టర్ ఎప్పుడు ల్యాండ్ అవ్వాలా, మనం ఎప్పుడు ఎక్కించాలా, అది ఎప్పుడు దిగాలా, అది ఇది అనుకోండి, ఈజీగా వస్తుంది, ఈజీగా తీసుకెళ్తుంది. సో ఇలాంటి సర్వీసెస్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ వాట్ శూన్య ఈజ్ ఆల్ అబౌట్. అలాగే దీంతో పాటుగా మనం 4th టాపిక్ వచ్చేసి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. రీసెంట్గా బర్డ్ కౌంటింగ్ క్యాంపెయిన్ అనేటటువంటి జరిగింది. ఎక్కడ అసన్ వెట్లాండ్ అనే ఒక ప్లేస్ ఉంది, డెహ్రాడూన్లో, ఉత్తరాఖండ్లో ఉంటుంది ఇది. అండ్ ఉత్తరాఖండ్ ఈజ్ వన్ ఆఫ్ ద నేచర్స్ బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. బేసికల్గానే మన రాష్ట్రంలో మన దేశంలో ఉత్తరాఖండ్ ఒకటి, అలాగే ఆ పైన ఉన్నటువంటి ఇంకా మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ షిమ్లా ఈ ప్రాంతాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు. సో వీటికి సంబంధించి ఇక్కడ 5225 బర్డ్స్ 117 స్పీషీస్కి సంబంధించిన వాటిని కౌంట్ చేశారు. అయితే ఈ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్కి సంబంధించి చూస్తే ఇది డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్ ఉత్తరాఖండ్లో ఉంది, 444 హెక్టర్లో ఉంది. ఇక్కడ అసన్ రివర్ అనేది ఒకటి ఫ్లో అవుతుంది. ఇది మనకి జాగ్రఫీలో ఎగ్జామ్లో బిట్గా అడిగే అవకాశం ఉంది. సో ఇది వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతుంది. సాధారణంగా మీకు హిమాలయాస్ ప్రాంతంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా నార్త్ సౌత్ రివర్స్ కనుక మీరు చూసుకుంటే జనరల్గా మీకు ఇలా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎటుపక్క ఆ ఉత్తరాఖండ్ అలాంటి ప్రాంతాల్లో. కానీ ఇది టిపికల్గా అన్లైక్ నార్త్ సౌత్ రివర్స్, అంటే జనరల్గా మనకి ఇలా వస్తాయి రివర్స్. ఇప్పుడు గంగా ఉందనుకోండి, ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా పోతుంది, అంతే కదా. యమున ఉందనుకోండి, ఇలా పోతుంది, అంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో వస్తాయి. కానీ ఈ రివర్ చాలా టిపికల్గా వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఇది అంటే అడ్డంగా ఫ్లో అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్రహ్మపుత్ర, గంగా, యమున ఇలాంటి నదులు తీసుకుంటే నార్త్ సౌత్ ఫ్లో అవుతాయి. కానీ ఇది వెస్ట్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, అడ్డంగా ఫ్లో అవుతుంది అనమాట. అది దీని తాలూకా మేజర్ యూనిక్నెస్. అయితే దీన్ని 2005లో సెక్షన్ 36A వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇక్కడ తీసుకొచ్చారు. మనకి బాగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే, మీకు రామ్సర్ కన్వెన్షన్ అని ఒకటి ఉంది. 1971లో ఇరాన్లో పట్టుకొచ్చారు. ఈ రామ్సర్ అనే ప్లేస్ ఇరాన్లో ఉంది. ఈ రామ్సర్ కన్వెన్షన్లో ఇండియా కూడా చాలా సంవత్సరాల నుంచి పార్ట్ అయ్యింది. ఈ రామ్సర్ కన్వెన్షన్లో ఉత్తరాఖండ్లో ఫస్ట్ రామ్సర్ సైట్ ఈ యొక్క అసాన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. దీని ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు, అలాగే మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్యనంటే 20-30 ఏళ్ళ క్రితం వేసుకోండి, సో దీన్ని గుర్తించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కనుక మీరు చూస్తే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే లైస్ విత్ ఇన్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే జోన్లో ఉంది ఎకలాజికల్. ఇదేంటి సార్ అని మీరు అడగచ్చు. బేసికల్గా ఎకాలజీకి సంబంధించి కొన్ని జోన్స్గా విభజించారు. అందులో సెంట్రల్ ఏషియన్, సౌత్ ఏషియన్, నార్త్ ఇలా వస్తాయి. అందులో సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఉంది. ఇది 330 బర్డ్ స్పీషీస్కి షెల్టర్ కనిపిస్తుంది. ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినటువంటి కొన్ని ఉన్నాయి బర్డ్స్. అదేంటంటే వైట్ రంప్డ్ వల్చర్. సాధారణంగా ఈ వల్చర్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో రాబందులు, ఇవి మధ్యకాలంలో చనిపోతున్నాయి. ఎందుకంటే ఈ బర్రెలకి ఎక్కువగా పాలు ఇవ్వడానికి డైక్లోఫెనాక్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. ఈ ఇంజెక్షన్ చేస్తుంటే ఏమవుతుందంటే అవి బాగా పాలిస్తే ఇవి చచ్చిపోతాయి. తర్వాత చనిపోయినప్పుడు రాబందులు వీటిని తింటాయి. ఈ డైక్లోఫెనాక్ ఆ లోపల కెమికల్స్లో ఉండి ఈ వల్చర్స్కి ఎంటర్ అయ్యి వల్చర్స్ కిడ్నీలు పాడే అవి చచ్చిపోతాయి. సాధారణంగా వల్చర్స్ కానీ డాగ్స్ కానీ ఇలాంటివి చచ్చిపోయాయి అనుకోండి, స్కావెంజర్స్ అంటాం మనం వాటిని. అంటే మిగిలినటువంటి ఫుడ్ వీటిని ఇవే తింటాయి. ఈ స్కావెంజర్స్ చచ్చిపోయినాయి అనుకోండి, బేసికల్గా ఆ చనిపోయినటువంటి ఆ పర్టికులర్ యానిమల్స్ నుంచి వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాలన్నీ మనకు సోకుతాయి. సో వల్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్కావెంజర్స్ ఇన్ ది వరల్డ్.
సో ఈ వల్చర్ ఏదైతే ఉందో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉందో IUCN లెక్కల ప్రకారం. అలాగే బెయిర్స్ పోచర్డ్ అనేటటువంటి మరొక జంతువు. అలాగే ఎండేంజర్డ్గా ఈజిప్షియన్ వల్చర్ ఒకటి ఉంది. అలాగే స్టెప్పీ ఈగల్, బ్లాక్ బెల్లిడ్ టర్న్ ఇలాంటి జంతువులు కూడా ఎండేంజర్డ్గా ఉన్నాయి. అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఎక్కువ త్వరలో అంతం అవడానికి రెడీగా ఉంది. దీని తర్వాత ఇంక ఎక్స్టెన్షనే అంతమైపోతుంది. ఎండేంజర్డ్ అంటే దీని మీద కొంచెం బెటర్, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు. వల్నరబుల్ అంటే పర్వాలేదు. మార్బుల్డ్ టీల్, కామన్ పోచర్డ్, ఇండియన్ స్పాటెడ్ ఈగల్ ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో బర్డ్స్ ఇవి వల్నరబుల్గా ఉన్నాయి ఇదే బర్డ్ శాంచురీలో. సో అదర్ ఫానా కనుక మీరు చూస్తే 49 ఫిష్ స్పీసెస్తో పాటు ఎండేంజర్డ్గా ఉన్నటువంటి పుటిటర్ మషీర్ అనేటటువంటి ఒక స్పీషీస్ ఆఫ్ ఫిష్ కూడా ఈ ప్రాంతంలో దొరుకుతుంది. ఇది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినటువంటి వైట్ ట్రంప్డ్ వల్చర్ అండ్ బెయిర్స్ పోచర్డ్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద IUCN లిస్ట్ ఎగ్జామినేషన్లో IUCN లిస్ట్కి సంబంధించి అది చాలా ఇంపార్టెంట్. ఇంకా 5th టాపిక్ వచ్చేసి ఎనిమీ ప్రాపర్టీ. ఇటీవల కాలంలో న్యూస్లో నిలిచినటువంటి సైఫ్ అలీ ఖాన్ గారికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. అంటే నేను ఇక్కడ ఆయన జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి చెప్పట్లేదు, ఓకే, యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్, దాని గురించి చెప్పట్లేదు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఈ మధ్యకాలంలో కోర్టు డైరెక్ట్ చేసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి ఆర్డర్ కారణంగా ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయల వర్త్ అయినటువంటి ప్రాపర్టీ ప్రభుత్వం తీసేసుకుంది. సో మీరు దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అపీల్ చేసుకోండి అని చెప్పి కోర్టు ఆయనకి సజెస్ట్ చేసింది. ఇది ఏంటి అంటే దెర్ ఈజ్ వన్ ప్లేస్ కాల్ ఫ్లాగ్స్టాఫ్ హౌస్, అలాగే నూర్ ఉస్ సభా ప్యాలెస్. ఇది ఏంటి బేసికల్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేసు ఏంటంటే బేసికల్గా ఈ పర్టికులర్ ప్రాపర్టీ పటోడీ ఫ్యామిలీస్కి సంబంధించింది. ఈ పటోడీ ఫ్యామిలీ సైఫ్ అలీ ఖాన్ గారి అమ్మమ్మ, గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఆయన పేరు నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ, వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ. అయితే ఏమైంది, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అంటే ఫస్ట్ మీరు ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మా తాతగారు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలోనే ఉన్నారు అనుకోండి, 1920లో ఇండియాలో ఉన్నారు, పాకిస్తాన్ ఇండియా కలిసే ఉండేది. సో 1920లో మా తాతగారికి 1,000 కోట్లు ఆస్తాను అనుకోండి, మేము పంజాబ్ ప్రాంతంలోనే ఎక్కడ ఉంటున్నామని అనుకోండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన పేరు మీద ఇండియాలో ఉన్న ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీ అవుతుంది, ఎందుకంటే ఆయన ఎనిమీ నేషన్కి వెళ్ళిపోయాడు కాబట్టి. ఈ ఎనిమీ ప్రాపర్టీ అంతా కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుంది, దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అంటారు. చూడండి, అసెట్స్ లెఫ్ట్ బిహైండ్ బై ఇండివిజువల్స్ హూ మైగ్రేటెడ్ టు ఎనిమీ కంట్రీస్. పాకిస్తాన్ మనకి ఎనిమీ కంట్రీ. సో ఎనిమీ కంట్రీ అయిన పాకిస్తాన్కి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తి కనుక భారతదేశంలో ఉండిపోతే దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అని అంటారు. ఈ ఎనిమీ ప్రాపర్టీని ప్రభుత్వం తీసేసుకుంటుంది. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ అండర్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. అంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1962 ప్రకారము కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, గవర్నమెంట్లోనే ఉంటారు. వీళ్ళు ఆ ప్రాపర్టీని కన్ఫిస్కేట్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్ ప్రాపర్టీస్, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అవ్వచ్చు, వాళ్ళు చైనాకి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇండో పాక్ సైనో ఇండియా వార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1962లో చైనాతో యుద్ధం చేసాం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం చేసాం. ఈ సమయంలో ఈ చట్టాలు వచ్చాయి. సో ఈ సమయంలో ఎవరైనా 1947లో కూడా మనం యుద్ధం చేసాం. ఈ సమయాల్లో ఎవరైనా ఇండియా నుంచి పాకిస్తాన్కి కానీ చైనాకి కానీ వెళ్ళిపోయి ఉండుంటే, ఇండియాలో పౌరసత్వం ఉండి ఆ దేశాలకి వెళ్ళిపోయి ఉండుంటే వాళ్ళ తాలూకా ఆస్తులను ఈ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కింద తీసేసుకొని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది. అలా సైఫ్ అలీ ఖాన్ తాతగారికి సంబంధించినటువంటి ప్రాపర్టీ పటోడీ ఫ్యామిలీలో 15,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ఉంది. దీని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కింద గవర్నమెంట్ తీసేసుకుంది. అయితే వీళ్ళు ఆ ప్రాపర్టీ మాదని అంటున్నారు. దీని మీద మీరు అపీల్ చేసుకోండి అని కోర్టు వాళ్ళకి సజెస్ట్ చేసింది. సో ఈ డిస్ప్యూట్ ఎప్పుడు వచ్చిందంటే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఈ పర్టికులర్ అసెట్స్ని ఎనిమీ ప్రాపర్టీగా డిక్లేర్ చేసింది. ఎప్పుడు సైఫ్ అలీ ఖాన్ తాలూకా గ్రేట్ ఆంట్ ఒక ఆవిడ ఉన్నారట, అబీదా సుల్తాన్. ఈవిడ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు 1950లో. అప్పుడు ఈ ప్రాపర్టీని 1962లో చట్టం వచ్చిన తర్వాత ఈ ఓనర్షిప్ రైట్స్ అన్నింటినీ కూడా డిసెండెంట్స్కి ఇవ్వకుండా ఎనిమీ ఆఫ్ కస్టోడియన్ ప్రాపర్టీ కింద తీసేసుకున్నారు. సో అది ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి. దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ చూస్తే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో ఒకటి చేసాం మనము. ఇది ఏం చెప్తుందంటే ఇన్హెరిటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రొహిబిటెడ్. అంటే ఒక వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళిపోతూ నాకున్న ఆస్తిని ఇక్కడున్న నా తర్వాత సంతానానికి జనరేషన్కి ఇస్తానంటే కుదరదు. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా మీకు ఇక్కడ ఆస్తులపైన హక్కు ఉండదు. సో దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది ఈ చట్టం. సో ఈ ప్రాపర్టీస్ కస్టోడియన్స్ కంట్రోల్లో ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి.
ఆ ఓనర్ చచ్చిపోయినా బతుకున్నా అనవసరం. దే లెఫ్ట్ ఇండియా, సో ప్రాపర్టీస్ డజంట్ బిలాంగ్స్ టు దెమ్. సో అమెండ్మెంట్స్ 2017లో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి డెఫినేషన్ కూడా మార్చారు. అక్కడ ఏంటంటే ఎనిమీ సబ్జెక్ట్స్ అని అన్నారు. సో ఇన్హెరిటెన్స్ అనేటటువంటి వాడిని లీగల్ హెయిర్స్ తీసుకోకుండా ఇంకా కఠినతరం చేశారు ఈ చట్టాలను. సో దీనికి సంబంధించి ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటని మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. సో కోర్ట్ రూలింగ్స్ కూడా ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఇన్ ఫేవర్ ఆఫ్ రాజా ఆఫ్ మహబూదాబాద్ సన్స్ టు ఇన్హెరిట్ ఇట్స్ ఫాదర్ ప్రాపర్టీస్ ఒకప్పుడు ఇచ్చింది. దీనివల్ల చాలామంది ఏమన్నారంటే ఆయనకి ఇచ్చారు కదా, సో వీళ్ళు కూడా పాకిస్తాన్ ప్రాంతాలకు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాపర్టీని ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ చేసింది. సో దీనివల్ల ఏమైంది, చాలామంది అగో వాళ్ళకి ఇచ్చారు కదా మాకెందుకు ఎవరు ప్రాపర్టీస్ అని ఇంకా కేసులు వేశారు. ఇలా కేసులు వేయడం వల్ల ఏమని చేశారంటే ప్రభుత్వం ఆ గైడ్ లైన్స్ని మార్చిందనమాట. సో 2018లో 2018 గైడ్ లైన్స్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్పారు, వేకెంట్ ప్రాపర్టీస్ అంటే ఖాళీగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఆప్షన్ వేయచ్చు, ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ని అమ్మేయచ్చు. అంటే ప్రభుత్వం వాటిని అమ్మేసి డబ్బులు చేసుకుంటుంది. సో ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో దీని నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ఇంకా డైరెక్ట్గా ఎవరికి రాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసేస్తారు. అంటే అది గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చారు. సో ఇప్పుడు కనుక సైఫ్ అలీ ఖాన్ కనుక దీన్ని ఇన్హెరిట్ కావాలని కనుక కేసు వేయకపోతే, అపీల్ చేయకపోతే గవర్నమెంట్ వాటిని అమ్మేసి డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి పంపచ్చు. సో దిస్ ఇస్ వాట్ రీసెంట్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో ఇప్పటి వరకు కనుక మనకి ఎనిమీ ప్రాపర్టీస్ చూస్తే 9280 ప్రాపర్టీస్ పాకిస్తానీ నేషనల్స్కి, 126 ప్రాపర్టీస్ చైనీస్ నేషనల్స్కి. అంటే ఇంతమంది మైగ్రేట్ అయిపోయారు అప్పట్లో. వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇండియాలోనే ఉన్నాయి. సో వీటి ఎస్టిమేటెడ్ వాల్యూ 1,00,000 కోట్లు ఉంటుందట మొత్తం కలిపి, 1,00,000 కోట్లు. సో విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఈ డిస్పోజల్ ప్రాసెస్ అన్నింటినీ చూస్తున్నారు. ఎక్కువగా డిఫెన్స్ మినిస్ట్రీ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇవి ఈరోజు టాపిక్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఖచ్చితంగా ఆల్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. సో థ్యాంక్ యూ, మళ్ళీ రేపు కలుద్దాం.